గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నారు. వీళ్ళ తాత వాటర్ ట్యాంక్ నీళ్ళు వదలటానికి, నాన్న వ్యవసాయం. వీళ్ళ అమ్మ స్కూల్లో మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజనం వండి పెట్టే తల్లి. వాళ్ళ కష్టంతో ఈ బాబు మెడిసిన్ చేసి, పీజీ చేసి, ప్రొఫెసర్ చేసి ఈ రోజున ఆయన స్వస్థలంలో అంటే కాకర్లపల్లి రోడ్లో హాస్పిటల్ ప్రారంభోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించి, అంత పేదరికం నుంచి కూడా కష్టపడి పట్టుదలతోటి ముందుంచాలని, అంటే కష్టపడి సాధించాలి అనుకుంటే ఏ వ్యక్తి అయినా కూడా ఏ స్థాయికైనా సాధించగలరనే దానికి కాసిం గారు ఉదాహరణ అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా అందరం నాకు డబ్బులు లేవు, లేదా మేము మన పేద కుటుంబం, మేమేమి చేయలేమనే నిర్వేదానికి, నిరుత్సాహానికి తావులేదు. ఈ రోజుల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటే ఎవరైనా కూడా అంతరిక్షానికి పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాసిం గారిని అభినందిస్తూ ఈ హాస్పిటల్ బాగా నడవాలని నేను చెప్పను, కానీ వాళ్ళు కోపడతారు.